ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ వికి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. మనము లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్ వాల్యూ ఆఫ్ ద సిమ్టమ్స్ చాప్టర్. We have said that what the patient predicates of himself will generally appear to you to be at once something in general. చాలా జాగ్రత్తగా వినాలండి, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. We have said that the patient, what the patient predicates, తన గురించి పేషెంట్ ఏదైతే ఆధారాలు చెప్తాడో, ఏవైతే చెప్తాడో తన గురించి, will generally appear to you to be at once something in general. అది ఒక్కొక్కసారి జనరలైజ్డ్ సిమ్టమ్ అవుతుంది. అంటే తన మొత్తానికి సంబంధించిన సిమ్టమ్ అయి ఉంటుంది. నాకు దాహం ఎక్కువగా వేస్తుందండి, అది నాకు అంటే పేషెంట్కి, అంతేగాని నా నా లివర్ నాకు అని చెప్పేది. నాకు ఆకలి ఎక్కువ వేస్తుంది, నాకు నిద్ర ఎక్కువ వస్తుంది, నాకు నిద్ర పట్టదు, నాకు కోపం ఎక్కువ వస్తుంది. అదే పొట్టలో నొప్పి ఉంది అనుకోండి, పొట్టలో పలానా ప్లేస్ లో నొప్పి ఉందని చెప్తారు. థర్స్ట్ అనేది బ్రెయిన్ కి సంబంధించిన సెంటర్ అయినప్పటికీ, బ్రెయిన్ లో దాహం వేస్తే థర్స్ట్ సెంటర్ లో ఇక్కడ నోర్ అనేది దాహం వాటర్ తీసుకుంటుంది, కానీ అది జనరలైజ్డ్ సిమ్టమ్ అనమాట. అది పేషెంట్ మొత్తానికి ఇండికేట్ అయ్యే సిమ్టమ్ అది. అలాగా ఆయన చెప్తున్నారు అనమాట. వెన్ ద పేషెంట్ సేస్ ఐ ఆమ్ థర్స్టీ, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఆల్దో హీ ఫీల్స్ దట్ first thirst in the mouth, at it is his whole economy that craves the water. చూసారా, అంటే పేషెంట్ నేను చాలా దాహం ఎక్కువ వేస్తుంది అన్నప్పుడు నోటికి సంబంధించింది అది. అంటే నోట్లో మనకి దాహం అనిపిస్తుంది, నోరు తడారిపోయినట్టు అనిపిస్తుంది, డ్రైగా అనిపిస్తుంది, దాహం వేస్తుంది, తాగుతున్నాం. నోటికి సంబంధించినట్లుగా అనిపించినప్పటికీ కూడా బాడీ అనేది వ్యవస్థ మొత్తానికి సంబంధించి, ఈ దాహం అనేది వ్యవస్థ అంటే బాడీ మొత్తానికి సంబంధించింది. అంటే ప్రతి పార్ట్ లో ఉన్నటువంటి వాటర్ తగ్గితేనే కదా మనకి దాహం వేస్తుంది. డిహైడ్రేషన్ అంటే మరి కింద నుంచి మోషన్స్ అయిపోతే పైన నీకెందుకు దాహం వేసేస్తుంది, డిహైడ్రేషన్ వస్తుంది. అంటే బాడీ మొత్తం మీద ఉండేటువంటి వాటర్ కంటెంట్ ఉండాల్సిన దానికంటే కొంచెం తగ్గినప్పుడు నీకు దాహం వేస్తుంది, తాగాలనిపిస్తుంది, తాగుతావు. అంటే అది బాడీ మొత్తానికి సంబంధించిన సిమ్టమ్ కాబట్టి జనరల్ సిమ్టమ్ అవుతుంది. ద థింగ్స్ ఆఫ్ విచ్ హీ సేస్ ఐ ఫీల్ ఆర్ యాప్ట్ టు బి జనరల్స్. అంటే నేను దాహం ఫీల్ అవుతున్నాను, నాకు మత్తుగా నిద్ర వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను, ఇలా ఐ ఫీల్ అంటే నేను ఫీల్ అవుతున్నాను అనేటువంటిది యాప్ట్ గా ఖచ్చితంగా జనరల్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ద పేషెంట్ సేస్ ఐ హ్యావ్ సో మచ్ బర్నింగ్. చూసారా ఇక్కడ చూడండి మళ్ళీ, అండ్ థర్స్ట్ గురించి అయితే చెప్పావు, ఐ హ్యావ్ సో మచ్ బర్నింగ్. బర్నింగ్ అనేది ఫిజికల్ సిమ్టమ్ కదండి అని మీరు అనొచ్చు, కానీ చూడండి ఇక్కడ బాగా చెప్తారు. అండ్ ఇఫ్ యూ ఎగ్జామిన్ హిమ్ యూ ఫైండ్ దట్ his head burns, that the skin burns, that there is a burning in the anus, burning in the urine, and whatever region is affected burns. మంట ఎక్కువగా ఉందండి, మనం పరీక్ష చేసేటప్పుడు తలలో మంటగా ఉంది, స్కిన్ మంటగా ఉంది, మోషన్కి వెళ్ళే దగ్గర మంటగా ఉంది, యూరిన్ మంటగా, ఎక్కడంటే అక్కడ అంత మంటగా ఉంది అంటే ఇది జనరల్ సిమ్టమ్ అవుతుంది. ఆసనిక్ కాల్బ్ లో కూడా చూడండి, బర్నింగ్ అనేది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ద ఆసనిక్ కాల్బ్ కదా.
అది ఇలా ఉంటుంది. అంటే మనం ఎంత స్టడీ చేయాలో చూడండి సిమ్టమ్స్. నీకు అది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్, జనరలైజ్డ్ సిమ్టమ్ అంటే దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. యు ఫైండ్ ద వర్డ్ బర్నింగ్ ఇన్ ఏ జనరల్ ఫీచర్ దట్ మోడిఫైస్ ఆల్ హిస్ సిక్నెస్. If it were only in one organ, it would be a particular. But these things that relate to the whole of the man are things in general. అదే నీకు మంట అనేది అన్ని చోట్ల మంట ఉన్నది అంటే గనక అది అన్ని సిక్నెసెస్ ని, అంటే అన్ని శారీరక బాధలని కూడా అది మోడిఫై చేసేస్తుంది. అంటే ఆ బర్నింగ్ అనేది లోపల ఫస్ట్ సెన్సేషన్స్ లెవెల్లో, సెన్సెస్ లెవెల్లో ఎఫెక్ట్ అయినట్టు అదేమవుతుంది, అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్కి వచ్చేస్తుంది కదా, రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ గా జబ్బులోకి దింపుతుంది. నీకు ఈ జబ్బు ఎక్కడ ఎలా మొదలైంది, నువ్వు వెనక్కి వెళ్తే బర్నింగ్ దగ్గర బర్నింగ్ అనేది ఉంటుంది. అదే గనక ఆమంటే ఏదో ఒక అవయవానికి సంబంధించి లివర్ సిరోసిసే ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఊరినే చెప్తున్నా, లివర్ డిజార్డర్ ఏదో ఉంది, నీకు ఆ లివర్ రీజియన్ లో మంట వస్తుంది, ఇంకెక్కడ లేదా మంట, అంటే అది పర్టిక్యులర్ సిమ్టమ్ అవుతుంది. అంటే లోకలైజ్డ్ సిమ్టమే అవుతుంది, జనరల్ సిమ్టమ్ అవ్వదు. అది మనిషి మొత్తానికి సంబంధించింది జనరల్ సిమ్టమ్ అవుతుంది. అర్థమైందా ఇది? మీరు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది మనకు అర్థం కాకపోతే మనము కేస్ షీట్ లో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది తెలీదు. కానీ ఇక్కడ చూడండి మాస్టర్ గారు మనల్ని ఎలా చదివిస్తున్నారు. ఇక్కడ వాల్యూ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సగం చాప్టర్ చదువుకున్నాం. అంటే ఏ సిమ్టమ్ కి వాల్యూ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, ఏమిటి. దానికి ముందు మనం రికార్డ్ కీపింగ్, ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్ అవి చదువుకున్నాం. ఇప్పుడు మనం కేస్ టేకింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుంటున్నాం. సైమల్టేనియస్ గా ఏం స్టార్ట్ చేస్తున్నారు అంటే మనం అన్ని వైపులా ఎదిగేలాగా ఆయన చూస్తున్నారు. మనం ఎదగాలని మన ప్రయత్నం కూడా దాంట్లో ఉంటే ఖచ్చితంగా ఈజీగా ఎదుగుతాం. గాలిపటం చూడండి, అంటే ఊరే చెప్తున్నారు బాబాయ్, దీనికి అది సింక్ అవుతుందో లేదో మనకి తెలీదు. అంటే గాలి వచ్చినప్పుడు మనం గాలిపటాన్ని ఎగరేస్తే అది టక్టగా వెళ్ళిపోతుంది. మనం గాలి లేనప్పుడు ఎంత ఎగరేసినా అది ఎగరదు. అంటే అన్ని మనకి ఇప్పుడు ఉన్న కాలం ఏం కాలం అండి, మనందరికి సబ్జెక్ట్ పెంచే కాలం, మనందరికి సర్వీస్ పెంచే కాలం, సేవ అనేది పెంచే కాలం ఇది. బుజ్జిగారు ఎప్పుడు అనేవాళ్ళు, మనము ఎప్పుడు దున్నుకుని ఉండాలి రెడీగా, వర్షం వచ్చినప్పుడు మొలకలు వస్తాయి అప్పుడు దున్నుకుంటానంటే కుదరదు అని. ఏంటి నాకు నిజంగా అప్పుడు అర్థం కాలేదు అని చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మాస్టర్ గారు అందరికి సేవ పెంచుదామని 100% ఆయన సంకల్పించారు. నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత, సేవ చేసుకున్నాం అనుకున్న వాడికి చేసుకున్నంత. డోంట్ మిస్. Again, when the patient tells the things of his affections, he gives us things that are most general. అది అతని ఎఫెక్షన్స్ వాటి గురించి అతను కనుక చెప్పాడు అనుకోండి ఆ లెవెల్లో, అది ఇంకా జనరల్ అవుతుంది కదా, ఇంకా లోపలి ప్లేన్ కదా, ఇంకా ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద మ్యాన్ కి సంబంధించిన సిమ్టమ్, అది మోస్ట్ జనరల్ సిమ్టమ్ అవుతుంది. ఐఆమ్ లెవెల్లో విల్, ఇంటలెక్ట్ విల్ అండర్స్టాండింగ్, ఈ ఇప్పుడు చెప్పుకున్న ఇదే ఎఫెక్షన్స్, ఇవన్నీ కూడా మోస్ట్ జనరల్ సిమ్టమ్స్ అవుతాయి. When he speaks of his desires and aversions, we have those things that relate so closely to the man himself that the changes in these things will be marked by changes in his very ultimates. డిజైర్స్ అండ్ ఎవర్షన్స్, ఇది ఎక్కువ తినాలనిపించడం, ఇది అక్కర్లేదు, ఎవర్షన్ అసహ్యం, తినబుద్ధి అవ్వదు, పాలు తాగబుద్ధి అవ్వదు. ఇప్పుడు మరీ పిల్లలు పాలు తాగరు, పెరిగేసుకోరు, మజ్జిగేసుకోరు. అది తినాలనిపించకపోవడం లేదు. అంతకు ముందు దాకా తినేవాడు, ఇప్పుడు తినటం మానేశాడు, తినాలనిపించట్లేదు. ఇవన్నీ కూడా మనిషి మొత్తానికి సంబంధించిన సిమ్టమ్. ఆ చేంజెస్, వాటిల్లో ఉండే చేంజెస్. ఇప్పుడు చూడండి, వాడికి అది వరకు బాగా తినాలనిపించేది ఆ కారం, సడన్ గా వాడికి ఏం తినాలనిపించట్లేదు, కారం పట్టలేకపోతుంది నోరు, ప్లస్ దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇలాంటి చేంజ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, బాగా అది వరకు కోపం ఉండేది, కోపం రావట్లేదు ఇప్పుడేమి. మార్క్డ్ బై చేంజెస్ ఇన్ హిజ్ వెరీ అల్టిమేట్స్, వాటిల్లో వచ్చిన మార్పులు అల్టిమేట్స్ ని తీసుకొస్తాయి. అంటే జబ్బులు, వ్యాధులు వస్తాయి, అవయవాల్లో వాటిల్లో మార్పులు తీసుకొస్తాయి.
ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆ లెవెల్లో స్టార్ట్ అయింది, డిజైర్స్ అండ్ ఎవర్షన్స్ లెవెల్లో. అది అని చెప్తుంది. దట్స్ వై అవి మోస్ట్ జనరల్ సిమ్టమ్స్ కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. వెన్ ద మ్యాన్ అరైవ్స్ ఎట్ దట్ స్టేజ్ that he has no aversion to life, we see that that is a general symptom, and that permeates his economy. That symptom qualifies all the symptoms and is the very center of his states and conditions. ఎవర్షన్ టు ఫుడ్ కొన్ని రకాలు ఓకే, లేకపోతే ఇప్పుడు ఎవర్షన్ టు లైఫ్, జీవితం అంటేనే విరక్తిగా ఉందనుకోండి, అది ఇంకా లోపల సిమ్టమ్ కదా, చాలా జనరల్ సిమ్టమ్. దట్ పర్మియేట్స్, అది ఎక్కడ దాకా వ్యాప్తి చెందుతుంది? ఆ జీవితం మీద ఇంట్రెస్ట్ లేకపోవటం అని మారమెట్టు. మనము మన సెమినార్లో చెప్పాను చూడండి, స్టేజెస్ వారీగా ఉంటుందని. అది వ్యాప్తి చెందుతూ 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 లాస్ట్కి రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ కింద బాడీ మీదకి వచ్చేస్తుంది. దట్ సిమ్టమ్ క్వాలిఫైస్ ఆల్ ద సిమ్టమ్స్. అంటే మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ లివర్ పెరిగిందనో అది పెరిగిందనో అది కాదు మనం తీసుకోవాల్సింది. దేనికి క్వాలిటీ ఉంటుంది? పైన ఎవర్షన్ టు లైఫ్ అనేది, అది అన్ని సిమ్టమ్స్ ని క్వాలిఫై చేస్తుంది. ఈజ్ ద వెరీ సెంటర్ ఆఫ్ ఆల్. ఆ ఎవర్షన్ టు లైఫ్ దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చినటువంటివన్నీ చేంజెస్, సిచ్యువేషన్స్, అవన్నిటికీ కూడా సెంటర్ ఏదై ఉంటుంది? అయామ్ లెవెల్ ఎఫెక్ట్ అవటం. అక్కడి నుంచే ఇవన్నీ వచ్చాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ సెంటర్ అవుతుంది. సో దట్ ఈస్ మోస్ట్ జనరల్ సిమ్టమ్, మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అవుతుంది. When he has a desire to commit suicide, which is the loss of love of his life, we see that that is very innermost కదా. ఎవరికైతే సూసైడ్ చేసుకున్నా, ఆత్మహత్య చేసుకున్నా అనిపిస్తుందో, వాడి జీవితం మీద వాడికి ఇచ్చ, ప్రేమ అనేది లేకుండా పోతుందో, అదేమిటి? వెరీ ఇన్నర్మోస్ట్ సిమ్టమ్ అవుతుంది, ఇన్నర్మోస్ట్ లెవెల్ ఎఫెక్ట్ అయిన లేయర్. Medicines affect man primarily by disturbing his affections, by disturbing his aversions and desires. మెడిసిన్స్ ఉన్నాయి, వాటిని ప్రూవింగ్స్ చేసినప్పుడు అవి ఏమైనాయి? ముందు ప్రైమరీగా, ప్రాథమికంగా ఫస్ట్ అవి ఎఫెక్షన్స్ లెవెల్ని డిస్టర్బ్ చేసి, ఆ తర్వాత ఎవర్షన్స్, డిజైర్స్ వీటిని డిస్టర్బ్ చేసినాయి. అలా అక్కడి నుంచే లెవెల్ డిస్టర్బ్ అవుతూ వచ్చింది. కాబట్టే వాళ్ళు ప్రూవింగ్స్ లో ఆరంభట్టుకి అంత గట్టిగా రాయగలిగారు, కమిట్ సూసైడ్ థాట్స్ ఉంటాయి. ద థింగ్స్ దట్ హీ లవ్డ్ టు డూ ఆర్ చేంజ్డ్. ప్రేమించాల్సినవి, ప్రేమించేవి అంతకుముందు వాటిలో మార్పు వస్తుంది. నో హీ క్రియేట్స్ స్ట్రేంజ్ థింగ్స్. అంత ఇప్పుడు వేరే వేరే వాటిని ఎక్కువ క్రేవ్ చేయటం అవుతుంది అనమాట, అంతకుముందు లేనివి. ఆర్ ద రెమెడీ చేంజెస్ హిజ్ ఎబిలిటీ టు కాంప్రహెండ్ అండ్ టర్న్స్ హిజ్ లైఫ్ ఇంటూ ఏ స్టేట్ ఆఫ్ కంటెన్షన్ అండ్ డిస్టర్బెన్స్. ఏమవుతుంది? అంతకు ముందు మందు ఏం మార్పు తీసుకొస్తుంది? ఆ ప్రూవింగ్స్ తీసుకునేటప్పుడు ముందు అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ పోతుంది. ఎందుకని చెప్పారండి కాంప్రహెన్షన్ పోతుందని? ఫర్ ఎగ్జాంపుల్ ఆరామెట్ తీసుకున్నాం, వాడు అర్థం చేసుకునే కెపాసిటీ పోతుంది అవతల వాడిని. అంటే వాడు ఏం మాట్లాడినా వాడికి డార్క్ సరిగా కనపడుతూ ఉంటుంది. వాడు ఇప్పుడు మామూలుగా ఆరామెట్ వాడు రోజు అన్నానికి భార్య, పిల్లలు, భర్త అందరు కలిసి తింటారు. ఆ రోజు ఏదో విసుగులో ఉండి కొంచెం ఆగి తినొచ్చు కదా, పని అవ్వలేదు అంటే, చూసావా నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, నేను వీళ్ళకి అక్కర్లేదు అంటే, మామూలుగా హెల్తీగా ఉన్న వాళ్ళని ఏదో లేదు విసుగులో ఉందనో, ఏదో పని హడావుడిలో ఉందనో ఏదో అనుకుంటారు. అది ఆ కాంప్రహెన్షన్ పోతుంది. ఆ లైఫ్ని ఎటువైపుకి తీసుకెళ్ళిపోతుందండి అంటే వివాదాస్పదంగా తీసుకెళ్ళిపోతుంది మైండ్. దాంట్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోతుంది లైఫ్. దేన్ని డిస్టర్బ్ చేస్తుంది అంటే అది విల్ని డిస్టర్బ్ చేస్తుంది. అక్కడి నుంచి బ్రింగ్ అపాన్ హిజ్ ట్రబుల్సమ్ డ్రీమ్స్ వస్తాయి, విచ్ ఆర్ రియల్లీ మెంటల్ స్టేట్స్. అక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోతుంది. డ్రీమ్స్ ఆర్ సో క్లోజ్లీ అలీడ్ టు ది మెంటల్ స్టేట్ దట్ హీ మే వెల్ సే. డ్రీమ్స్ కూడా మానసిక పరిస్థితినే తెలియజేస్తాయి. ఐ డ్రీమ్డ్ లాస్ట్ నైట్, కలగన్నాను. ఆరంభటి వాడికి వస్తుంది కదా, జారి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయి. ఇగ్నీషియా ఇలాంటి వాళ్ళకి కొంత పాములు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇలాగ కొన్ని, దట్ ఈస్ జనరల్ స్టేట్. అది మనిషి మొత్తానికి సంబంధించినటువంటిది ఈ డ్రీమ్స్ కూడా. ద థింగ్స్ దట్ లై క్లోజెస్ట్ టు ది మ్యాన్ అండ్ బిగ్ లైఫ్ అండ్ ఈజ్ వైటల్ ఫోర్స్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ స్ట్రిక్ట్లీ జనరల్. ఏవైతే ఉన్నాయో మనిషికి చాలా
క్లోజెస్ట్ అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటివి. అసలు అన్నిటికంటే దగ్గరది ఏంటి? జీవితం మీద ఇచ్చ ఉండడమే. నెక్స్ట్ వైటల్ ఫోర్స్, ప్రాణశక్తి. ఇలాంటివన్నీ కూడా జనరల్ సిమ్టమే, అనుమానం లేదు, జనరల్స్ కింద వస్తాయి. యాజ్ దే బికమ్ లెస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు ది మ్యాన్, దే బికమ్ లెస్ అండ్ లెస్ జనరల్. అంటే మనిషిని ఆ లోపల నేచర్ని పెద్దగా తెలియజేసేవి కాదనుకోండి, తక్కువ ఇంపార్టెంట్, అవి లెస్ జనరల్ అవుతాయి. చివరికి పర్టికులర్ అంటే ఒక ఆర్గానికి వీటికి సంబంధించినవి ఇంకా తక్కువ ఇంపార్టెన్స్. ద మెన్స్ట్రువల్ పీరియడ్ గివ్స్ అస్ ఏ స్టేట్ విచ్ వి మే కాల్ జనరల్. మెన్సెస్ కూడా జనరల్ కండిషన్, జనరల్ సిమ్టమ్ కిందే వస్తుంది. అదేంటండి? గర్భసంచికి సంబంధించింది కదా, ఒక ఆర్గాన్కి సంబంధించింది కదా, ఎందుకు అలా చెప్తున్నారు అంటే కింద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ద ఉమెన్ సేస్, ఐ మెన్స్ట్రువేట్ సో అండ్ సో, షీ డజంట్ అట్రిబ్యూట్ ఇట్ టు హర్ ఓవరీస్ ఆర్ టు హర్ యూట్రస్. అంటే నా గర్భసంచికి మెన్సెస్ వచ్చిందనో, ఓవరీస్ వల్ల మెన్సెస్ వచ్చిందనో చెప్పదు. నాకు మెన్సెస్ వచ్చింది అంటుంది. హర్ స్టేట్ ఈజ్ యాజ్ ఏ రూల్ డిఫరెంట్ వెన్ షీ ఈజ్ మెన్స్ట్రువేటింగ్. తన సిచ్యువేషన్, తన మానసిక పరిస్థితి కానీ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా మెన్సెస్ ఉన్నప్పుడు మొత్తం ఎకానమీ మారిపోతుంది కదా. కొంతమందికి కొంచెం పెయిన్ రావటము, నడుము నొప్పి రావటము, లేకపోతే చికాగ్గా ఉండటము, ఈ విధంగా. అంటే గర్భసంచికి సంబంధించింది కాబట్టి అక్కడి వరకే ఉండాలి కదా, మిగతావన్నీ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయి అంటే చూడండి మరి. సో ద థింగ్స్ దట్ ఆర్ ప్రెడికేటెడ్ ఆఫ్ సెల్ఫ్ ఆఫ్ ద ఈగో, ద థింగ్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ఐ డూ అండ్ డూ సో అండ్ సో, డాక్టర్ ఐ ఫీల్ సో అండ్ సో, ఐ హ్యావ్ సో మచ్ థర్స్ట్, ఐ ఆమ్ సో చిల్లీ ఇన్ ఎవ్రీ సీజన్ ఆఫ్ ద వెదర్, ఐ సఫోకేట్ ఇన్ ఎ వార్మ్ రూమ్ ఎక్సెట్రా, దీస్ ఆర్ ఆల్ జనరల్. అంటే ఏదైతే తన సెల్ఫ్ గురించి, ఇగో, వాటి గురించి, అహము, ఇటువంటి వాటి గురించి తెలియజేస్తే, అంటే నేను ఇది చేస్తాను, నేను ఇది చేయను, నేను ఇది ఫీల్ అవుతున్నాను, నేను ఇది ఫీల్ అవ్వట్లేదు, నేను నాకు దాహంగా ఫీల్ అవుతున్నాను, లేకపోతే నేను చలి తట్టుకోలేకపోతున్నాను, ప్రతి వెదర్ మార్పుకి ఉన్న చలి తట్టుకోలేనను, లేకపోతే నాకు వెచ్చడి గదిలో ఉంటూ ఉక్క పెట్టేస్తున్నాను, ఊపిరాడదను, ఇవన్నీ కూడా జనరల్ సిమ్టమ్స్ అవుతాయి అని చెప్తున్నారు. ద థింగ్స్ దట్ ఆర్ జనరల్ ఆర్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్. ఫస్ట్ జనరల్ సిమ్టమ్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే కదా మెంటల్ జనరల్స్, ఫిజికల్ జనరల్స్ కి చాలా ఫస్ట్ ఫస్ట్ మెంటల్, నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం కేసులో. ఆఫ్టర్ దీస్ హ్యావ్ బీన్ గ్యాదర్డ్ యూ మే గో ఆన్ టేకింగ్ అప్ ఈచ్ ఆర్గన్. ఇవన్నీ గ్యాదర్ చేసిన తర్వాత నువ్వు ప్రతి అవయవానికి సంబంధించి కూడా అడుగుతూ వెళ్ళు. అండ్ అసర్టైనింగ్ వాట్ ఈస్ ట్రూ ఆఫ్ ఈచ్ ఆర్గన్. అంటే అప్పుడు ఈ ప్రతి ఆర్గానికి సంబంధించినవి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక్కుంటూ వెళ్ళని చెప్తున్నారు. అదే ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్ళు. మెనీ టైమ్స్ యూ విల్ ఫైండ్ దట్ ద మొడాలిటీస్ ఆఫ్ ఈచ్ ఆర్గాన్ కన్ఫార్మ్ టు ది జనరల్స్. చాలాసార్లు ఈ ఒక్కొక్క ప్రతి ఆర్గాన్కి సంబంధించిన మొడాలిటీ ఏదైనా ఉంటే అది ఒక్కొక్కసారి జనరల్ సిమ్టమ్ కింద వస్తుంది. Sometimes, however, there may be modalities of the organs which are particular, that are opposite to the general. చూడండి, ఏంటండి మీరు అంతా కన్ఫ్యూజ్డ్గా చెప్తారు, కాసేపు జనరల్ అంటారు, కాసేపు పర్టికులర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేట్రమూర్ తీసుకోండి, హెడేక్, అది పర్టికులర్ సిమ్టమ్ కదా, కానీ దానికి ఉన్న మొడాలిటీ ఏంటండి? పొద్దున సూర్యోదయంతో మొదలై మధ్యాహ్నానికి ఎక్కువై సాయంత్రం సూర్యాస్తమైన తగ్గుతుంది. దాని మొడాలిటీ జనరల్ సిమ్టమ్ అవుతుంది కదా, మనిషి మొత్తానికి సంబంధించిన సిమ్టమ్ అది. అదే ఒక్కొక్కసారి ఏంటి, ఆర్గాన్కి సంబంధించిన మొడాలిటీ జనరలైజ్డ్ గా వాడికి ఉండకపోవచ్చు. అంటే చూడండి, యాసిడ్ ఫాస్ తీసుకోండి, మోషన్స్ అయిపోతున్నాయి వాడికి, మామూలుగా అయితే నీరసం ఉంటుంది, నీరసం ఉంటుంది, కానీ ఆ అది జనరల్ సిమ్టమ్ కింద యాసిడ్ ఫాస్ లో ఏంటండి, నీరసం లేకుండా ఉంటుంది. అది ఆపోజిట్ సిమ్టమ్. అది ఆర్గాన్కి సంబంధించింది ఒకటి ఉంటే మొడాలిటీ అలా ఒకటి ఉంటుంది, జనరలైజ్డ్ గా ఒకటి ఉంటుంది. అదే కదా ఆస్మికాల్, వీటిల్లో కూడా హెడేక్, వీటికి కొన్ని వెదర్స్ లో కొన్ని సిమ్టమ్స్ ఎలివేట్ అవుతాయి, కొన్ని వెదర్స్ లో కొన్ని సిమ్టమ్స్ ఎమ్యులేట్ అవుతాయని చెప్తారు. అది ఇలాగనమాట. అంటే కానీ మనము రెండూ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే కదా మనకి పర్టికులర్ సిమ్టమ్ కి ఉన్నటువంటి మొడాలిటీ, జనరల్ మొడాలిటీ అనేది ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది.
Hence, we find in remedies that appear to have in one subject one thing, another subject the very opposite of that thing. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. In one it will be a general and in one it will be a particular. నెక్స్ట్ 33 కనిపిస్తుంది కదా? కనబడుతుందండి. అదే అదే చాప్టర్ కంటిన్యూషన్, చిన్న చాప్టర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మెంట్ జనరల్, కామన్ అండ్ పర్టికులర్ సిమ్టమ్స్. అండ్ సో ఐ విల్ రిపీట్ సమ్ వాట్. అంటే ఏది జనరల్, ఏది పర్టికులర్, ఏది కామన్. కామన్ సిమ్టమ్ అంటే ఆ డిసీజ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ని కామన్ సిమ్టమ్స్ అంట. పర్టికులర్ సిమ్టమ్ అంటే పర్టికులర్గా ఆర్గాన్ మాత్రమే రిలేట్ అయ్యేటువంటి దాన్ని పర్టికులర్ సిమ్టమ్ అంట. అది మళ్ళీ రిపీట్ చేస్తాను అంటున్నారు. ద జనరల్స్ ఆర్ సమ్ టైమ్స్ మేడప్ ఆఫ్ పర్టికులర్స్. ఒక్కొక్కసారి పర్టికులర్స్ నుంచే జనరల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అంతే కదా? బర్నింగ్ తీసుకోండి, స్కిన్ నుంచి బర్నింగ్, తలకి బర్నింగ్, కానీ అది జనరల్ సిమ్టమ్ అయింది. ఇఫ్ యూ ఎగ్జామిన్ ఎనీ పార్ట్ అలోన్ యు ఆర్ ఓన్లీ ఎగ్జామినింగ్ ది పర్టికులర్స్. ఏదన్నా ఒక ఆర్గాన్ని మాత్రమే ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఉన్న సిమ్టమ్ అది పర్టికులర్ అవుతుంది. ఇఫ్ యూ ఎగ్జామిన్ ద లివర్ సిమ్టమ్స్ అలోన్ యు ఆర్ ఎగ్జామినింగ్ పర్టికులర్స్. లివర్ కి సంబంధించిన సిమ్టమ్ అంటే ఆ లివర్ రీజియన్ లో నొప్పి రావటము, ఇలాంటివి ఏదైనా ఉంటే అది పర్టికులర్ సిమ్టమ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఎగ్జామినింగ్ ది ఐ సిమ్టమ్స్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎనీ అదర్ రీజియన్ కన్సిడర్డ్ అపార్ట్ ఫ్రమ్ ది హోల్ మ్యాన్ యు ఆర్ ఎగ్జామినింగ్ పర్టికులర్ సిమ్టమ్స్. అంటే కంటికి సంబంధించి ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు అది పర్టికులర్ సిమ్టమ్ అవుతుంది. అదే కాకుండా ద సిమ్టమ్స్ ఆఫ్ ఎనీ అదర్ రీజియన్ కన్సిడర్డ్ అపార్ట్ ఫ్రమ్ ది హోల్ మ్యాన్ అంటే అది ఇప్పుడు బర్నింగ్ చెప్పుకున్నాం కదా, అలాగా ఏ ఆర్గానికి తీసుకున్నా కానీ ఇదే సిమ్టమ్ ఉన్నట్టయితే అది పర్టికులర్ సిమ్టమ్ గా మనం ఎగ్జామిన్ చేసినప్పటికీ అది జనరలైజ్డ్ సిమ్టమ్ అవుతుంది. బట్ ఆఫ్టర్ యూ హ్యావ్ గ్యాదర్డ్ ది పర్టికులర్స్ ఆఫ్ ఎవ్రీ రీజియన్ ఆఫ్ ద బాడీ యూ సీ దేర్ ఆర్ సర్టెన్ సిమ్టమ్స్ రన్నింగ్ త్రూ ది పర్టికులర్స్. Those symptoms that run through the particulars have become generals as well as. ఇప్పుడు మీకు ఎలా చెప్తానంటే, టెన్షన్ పడితే వాడికి తలనొప్పి వచ్చేస్తుందండి. తలనొప్పి అనేది పర్టికులర్ సిమ్టమ్, కానీ టెన్షన్ పడితే అనేది జనరల్ సిమ్టమ్. ఇలాగనమాట. థింగ్స్ దట్ అప్లై టు ఆల్ ద ఆర్గాన్స్ మే బి ప్రెడికేటెడ్ ఆఫ్ ది పర్సన్ హిమ్సెల్ఫ్. అన్ని అవయవాలకి సంబంధించినటువంటి ఒక సిమ్టమ్ ఏదైనా ఉంది అంటే ఆధారమైనటువంటిది అది మనిషికి సంబంధించింది అవుతుంది. థింగ్స్ దట్ మాడిఫై ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం ఆర్ దోస్ దట్ రిలేట్ టు ది జనరల్ స్టేట్. అంటే ఏదైతే ఉంటుందో నేత్రమూర్ తీసుకోండి, ఆ సన్ రైజ్ సన్సెట్ ఎగ్రవేషన్స్ అని ఉంటాయి కదా, సన్సెట్ ఎమిలరేషన్, ఇవి అన్ని పార్ట్స్ కి రిలేటెడ్ గానే ఉంటుంది కదా, అది జనరల్ సిమ్టమ్ అవుతుంది అనమాట. అంటే ఏ అవయవాన్నైనా మోడిఫై చేసేస్తుంది అది, ఆ సిమ్టమ్ అనేది జనరల్ అవుతుంది. అది ఏ ఒక్క అవయవానికి సంబంధించింది అయినప్పటికీ ఆ అగ్రవేషన్ టైం అనేది జనరలైజ్డ్ సిమ్టమ్. సో మనం దానికి వాల్యూ ఇస్తాం అనమాట, ఇంపార్టెంట్ అవుతుంది. ఎనీథింగ్ దట్ ద ఇండివిజువల్ ప్రెడికేట్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్సో జనరల్. ఆ మనిషి తనకి సంబంధించింది ఏదైతే ప్రెడికేట్ చేస్తాడో అది జనరల్ సిమ్టమ్ అవుతుంది తనకి సంబంధించి. There are things that an individual might say of himself that might relate to only one organ, but of course that becomes a particular. But most of the things that the man predicates of himself are general. ఒక అవయవానికి సంబంధించి మాత్రమే ఆ పేషెంట్ చెబితే అది పర్టికులర్ అవుతుంది, మొత్తం మనిషి మొత్తానికి సంబంధించిందిగా చెప్తే అది జనరల్ అవుతుంది. కన్సిడర్ ఫర్ ఇన్స్టెన్స్ ద సిమ్టమ్స్ ఆఫ్ స్లీప్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ స్లీప్ గురించి, నిద్రకి సంబంధించి నిద్ర ఎక్కువగా వస్తుందనో పట్టదనో, మధ్యలో మెలకు వస్తే పట్టదనో ఇలా చెబితే ఏమవుతుంది చూడండి. యు మైట్ ఎట్ ఫస్ట్ థింక్ దట్ దే రిలేటెడ్ టు బ్రెయిన్. మనకేమనిపిస్తుంది, ఇది బ్రెయిన్ కి సంబంధించింది కదా నిద్ర పట్టకపోవటం అంటే అనిపిస్తుంది. బట్ ద బ్రెయిన్ డజంట్ స్లీప్ ఎనీ మోర్ దాన్ ద హోల్ మ్యాన్. మరి ఏమైనా బ్రెయిన్ నిద్రపోతుందండి? అది నిద్రపోయి హార్ట్ నిద్రపోతే ఇంకంతే. కానీ I was wakeful last night.
హీఈస్ ప్రెడికేటింగ్ సంథింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, అంటే అది తన స్థితిని గురించి చెప్తున్నది ఈ సిమ్టమ్. సో జనరల్ సిమ్టమ్ అవుతుంది. ఐ డ్రీమ్డ్ అంటే నాకు కళ్ళు వచ్చాయి, అది దేనికి సంబంధించింది? జనరల్ సిమ్టమ్ అవుతుంది, మనిషి మొత్తానికి సంబంధించింది. వెల్, ఇట్ ఈస్ ట్రూ దట్ ద ఓల్డ్ మ్యాన్ రియల్లీ డ్రీమ్డ్. యూ మైట్ సే దట్ ద మైండ్ మియర్లీ డ్రీమ్డ్, but the mind is the man, and therefore we see how important sleep and dreams become in the analysis of the case. మనసు అనేది ఇక్కడ బ్రెయిన్ కాదు, ఇక్కడ చూడండి మైండ్ కలలు కంటుంది కదా, మనసు కదా వచ్చేది కలలు. దేని ఇండికేట్ చేస్తుంది? దానివల్ల అది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట కేసు తీసుకోవటం. స్కేర్స్లీ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ద ఉమెన్ సేస్ ఆఫ్ హర్ మెన్స్ట్రుయేషన్. జాగ్రత్తగా గమనిస్తే ఏమవుతుందండి, ఆవిడ ఏం చెప్తుంది, మెన్సెస్ ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది ఏమని చెప్పేదాన్ని బట్టి. అంటే మెన్స్ట్రుయేషన్ సో క్లోజ్లీ రిలేట్స్ టు ది హోల్ ఉమెన్ దట్ ఇట్ బికమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ద స్పెషల్ సెన్సెస్ ఏంటి? 5 కదా పంచేంద్రియాలు. ఆల్సో ఆర్ సో క్లోజ్లీ రిలేటెడ్ టు ది హోల్ మ్యాన్ దట్ ద స్మెల్స్ దట్ ఆర్ గ్రేట్ఫుల్ అండ్ ద స్మెల్స్ దట్ ఆర్ డిసగ్రేబుల్ బికమ్ జనరల్. అంటే వాడికి ఏదైనా ఒక వాసన వచ్చింది అంటే తొందరగా అదే వాసన కొడుతూ ఉంటుంది ఇగ్నిషియా వాళ్ళకి, అది జనరల్ సిమ్టమ్ అవుతుంది, చాలా మోస్ట్ జనరల్. ఎవడైతే భరించలేకపోతాడో స్ట్రాంగ్ వాటర్స్ కూడా, అలా ఈ స్మెల్స్ కానీ స్పెషల్ సెన్సెస్ ఈ 5కి సంబంధించినవి, ఈ పంచేంద్రియాలకు సంబంధించిన సిమ్టమ్స్ కూడా జనరల్ సిమ్టమ్స్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇది విషయం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.